పూటల అన్నం పెట్టి గింజలు వేసి సొంత బిడ్డలా పెంచుకున్నాను. వచ్చే మంగళవారమే గంగమ్మ తల్లికి మొక్కు తీర్చుకోవాలి. అంతలోపు ఎవడో దొంగ నా కొడుకు నా కోడిని దుబ్బుకెళ్ళాడయ్యా. ఎన్ని కేజీలుంది? 4.5 కేజీలు ఉంది సార్. కోడిది ఏదైనా ఫోటో ఉందా? ఉంది సార్, ఒక్క నిమిషం. గుడ్లు కనిపిస్తాయేమని వెనక నుంచి తీసేసిన సార్. ఓకే ఓకే. బెటాలియన్ టేక్ ది పొజిషన్. yes సార్. అందరూ మీ కుడి చేతుని ముందుకు చాచండి. యాక్షన్. సార్ నాటుకోడి కూర. సార్ నాటుకోడి కూర. పప్పుచారు, బెండకాయ కూర, సొరకాయ కూర, వంకాయ కూర, టమాటా కూర. ఇదేంది కంపు కూర? చెత్త నా కొడక. తినే చేయి చూపించరా అంటే కడుక్కునే చేయి చూపిస్తావా? చూపించరా. ఓ నాటుకోడి కూర. మిక్కిందంతా కక్కే వరకు వదిలేదే లేదు నా కొడకల్లారా. రేయ్, కష్టాల్లో వచ్చే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నావు కదరా, పొద్దుపోయాకొచ్చి కోడిని దుబ్బుకెళ్లారు. వీళ్ళంతా నీ ఫ్రెండ్సా? నాకేం తెలుసా పక్కనే తిరుగుతూ బొక్క పెడతారని. సార్ ఆ తిన్న చేతుల్ని విడిచిపడతాను సార్. సార్ కోడిని ఎత్తుకొచ్చిందే వాడు సార్. సార్ ఆ తిన్న చేతుల్ని విడిచిపడతాను సార్. ఆ తిన్న చేతుల్ని విడిచిపడతాను సార్. అమ్మో. నానా నీకు మంచి సర్ప్రైజ్ రా. ఏంటి నా సర్ప్రైజ్? ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ లో ఫెయిల్ అయ్యావు కదా, అందుకే నీ కోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను. చూడు. ఒక్కో ఆవు రోజుకి 10 లీటర్ల పాలిస్తుంది. బాగా మేపు. ఇంకోసారి రాసి పాస్ అవుతానని చెప్పినాను కదా నాన్న. నీ బాబు మీదట్టు నీ వల్ల కాదులే. ఇప్పుడు నేను ఈ ఆవుల్ని మేపాల్సిందేనా? నిన్ను 3 పూట్ల మేం మేపాలంటే నువ్వు ఈ ఆవుల్ని మేపాల్సిందే. అయ్యో అయ్యో, మా ఆవు చెరువులోకి పోతుంది. ఎవరైనా కాపాడండి, ప్లీజ్ కాపాడండి. అయ్యో దానికి ఈత కూడా రాదు. అయ్యో ప్లీజ్ కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఎవరి చంద్రుని చెలిమి నేలకి చేరినే చినుకల్లె కదిలి హృదయము కదలికే పెంచేసినాదే మనసులో చోటే తనదన్నాదే. ఏ రాస్కెల్, కొంచెమైనా దిమాక్ ఉందరా నీకు? నాకెంత భయమేసిందో తెలుసా? కామన్ సెన్సే లేదురా నీకు. ఎందుకు పోయినవరా చెరువులోకి? ముంచే నన్నిట్ట మల్లె పూవల్లే అంకితమే ననునే ఇచ్చేసాలే. రామత్యం తెలియదా నీకు? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఏం అక్కర్లేదు గానీ నన్ను లవ్ చేయి. నేను లవ్ చేయను, మా అమ్మ తిడుతుంది. గట్లనా? వదిలేనా మరిది? వద్దు, లవ్ చేస్తాను. పట్టీలు కొనిస్తావా? ఏంది పట్టీలా? నా దగ్గరే పైసలు లేక నల్లదరం కట్టుకొని తిరుగుతున్నా. పట్టీలు కావాలట. పట్టీలు కూడా కొనిపెట్టలేవు గాని లవ్ చేయాలంట. లవ్. ఎల్లెళ్ళు, ఆవుల్ని మేపు. వెళ్ళి వచ్చేసాడు పెద్ద లవ్ చేయనికి. వెళ్ళు, ఆవుల్ని మేపెళ్ళు. అవుతాత, నీ పేరు నటరాజయ్య కదా? అవునరా. మరి ఊర్లో జనమంతా నిన్ను కాట్రాజయ్య అంటారు, ఎందుకు? ఈ ఊరి జనాభాని పెంచడంలో మీ తాతయ్య ప్రమేయం చాలా ఉందిరా. అంటే అంటే నువ్వు ఆ సుబ్బలక్ష్మి కొడుకు ముక్కు చూసావా? చెప్పు. సేమ్ టు సేమ్ తాత. మరి అలాగే ఆ సావిత్రమ్మ రెండో కొడుకున్నాడుగా, వాడి నడకెప్పుడైనా చూసావా? ఐ ఐ ఐ
చెప్పాలంటే మన ఊరి చరిత్ర పుటల్లో మీ తాత చేసిన దండయాత్ర గురించిన కథలు చాలా ఉన్నాయి తాత నాకు కూడా కథలు రావడం నేర్పించు. నేర్పిస్తాను. ఆ సావిత్రమ్మ పండక్కి ఊరికి వచ్చిందంటగా, వెళ్ళి దాన్ని ఒకసారి చూసొస్తాను. రూపా, ఐ లవ్ యూ. నన్ను లవ్ చేయవే. నేను చేయలేను బాబోయ్, మా అమ్మ తిడుతుంది. మీ అమ్మ మీదొట్టు, నన్ను లవ్ చేసేదాకా నేను నిడిచేదేలే. వెళ్ళు. శాంతక్క కూతురికి మల్లెపూలెందుకు ఇచ్చావురా? నీకు ఇవన్నీ తెలియవు గాని ఊకోమా. నిజం చెప్పావో సరే, లేకపోతే చీపురు కట్ట తిరగేసి మోకాళ్ళు కొడతాను. నేను ఆ పిల్లని ప్రేమిస్తున్నా. ప్రేమించే వాళ్ళు గులాబ్ పూలు ఇస్తారు గాని గిట్లా మల్లెపూలు ఎవరు ఇవ్వరు. గులాబీ పూలు ఓల్డ్, మల్లెపూలు ట్రెండ్ అని తాతయ్య చెప్పిండు. వీడికి పూల గురించి అనవసరంగా చెప్పాను, నన్ను ఇరికించేశాడు వీడు. పడ్డానండి బాత్రూమ్ లో మరి, పడ్డానండి ప్రేమలో మరి. సేమ్ అల్లు అర్జున్ లెక్కే ఉందా? ఊరుకోరా బాబు, ప్రాణాలు తోడేస్తున్నావు. ఏ ఆంటీ, ఎందుకని అట్లా అరుస్తుర్రు? పిల్లల్ని ఉరకబెట్టేది ఇట్లా కాదు, ఇటివ్వండి. ఏడు పాపేలా చేస్తారు చూడుర్రి. రారా. ఏమేంద్రా పుట్టోడా నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడు పాపు ఆపలేదనుకో హైదరాబాద్ తీసుకెళ్ళిపోతా. ఏడు పాపుతావా లేదా హైదరాబాద్ తీసుకోపోంటావా? ఏడు పాపుతావా లేదా హైదరాబాద్ తీసుకోపోంటావా? గది గట్ట రావాలి దారిలోకి. చూసిరా, ఏడు పాపి నవ్వుతున్నాడు. ఇదిగో పిల్లల్ని ఇలా ఉరుకోబెట్టాలా. పిల్లల్ని నవ్వించడం కళ. వాడు నవ్వుతోంది నీ కళను చూసి కాదు, వాడు చేసిన కంపును చూసి. ఇటు ఇవ్వు. వెళ్ళి కడుక్కో మా వాడు చేసిన కంపుని. అమ్మా, ఏంటమ్మా ట్యాంక్ మీద అంత పెద్దగా రాసింది, అయినా ఇక్కడే అంట్లు తోముతున్నావేంటి? బాబు, వేలి ముద్ర చదవడం రాదు. ఏ రాసిందో కొంచెం చదివి చెప్పొచ్చు కదా. ఇక్కడ అంట్లు తోమేవారు గాడిదతో సమానమని రాసింది. ఎవడో తలకు మసనుడు బుద్ధి లేకుండా రాసినట్టున్నాడు. నా మొగుడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు గేదె, కుక్క, గాడిద, పంది అని నోటికొచ్చినట్టు ప్రేమతో పిలుస్తూనే ఉంటాడు. కానీ అవి నా బుర్రకే ఎక్కవు. మీరేం అనుకోకండి, వెళ్ళి పని చూసుకోండి. పోమో. గా రోజు ప్రేమగా పూలిస్తే నా మీద సాడీలు చెప్తావా? ఇప్పుడు మాతానే పూలు దొంగతనం చేస్తావా? రా మా అమ్మకి చెప్తా. అమ్మా ప్లీజ్ చెప్పొద్దు, మా అమ్మ తిడుతుంది. సరే చెప్పాను గాని నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను చెప్పను బాబోయ్, మా అమ్మ తిడుతుంది. చెప్పవే ఒకసారి పెళ్లి చేసుకుంటారని. నేను చేసుకోను, గవర్నమెంట్ జాబ్ ఉండేవన్నీ వేసుకుంటా. ఆవుల్ని మేపేటోని కాదు. రోజుకి 20 లీటర్లు పాలు పంపిస్తా డైరీకి. 2 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాల చెరుకు తోట, 2 ఎకరాల అరటి తోట, ఏడాదికి 24 లక్షల ఆదాయం. ఇక నెలకి 2 లక్షలు. నిన్ను పెండ్లి చేసుకోను, ఉంచుకుంటా మనసులో. సింగారి సూపులకే సిక్కుకున్నాడే, బంగారి బుట్టలోకి వచ్చి సేరాడే. సింగారి సూపు వల్ల సిక్కుకున్నాడే, బంగారి భామ వల్ల పొచ్చి పడ్డాడే. తనతో రోజంతా తిరిగే ఊరంతా జతగా ఓ నీడలా, తనదే ధ్యాసంట ఒకటే ఊసంట. రే ఆపేదట, ఇన్నాడు ఏమైందో ఇదే హుషారు, ఇవాళే వచ్చింది తెలియని రోజులు. ఈ అంత పూసింది కోడి పూట, రేయంత పాడింది నాతో ఈ పాట. స్కూల్ ఫోటో మహేషు, భద్రంగా ఉంచుకో. చాలా బాగుంది. ఇదిగో ఇది నా ఫోటో. ఫోటో ఎందుకు మహేషు, నువ్వెప్పుడు నా మనసులో ఉంటావుగా. రోజుకో సాకుతో కలుసుకోవాలి అంతే,
సిన్ని కానుకేదో ఇచ్చి తీరాలి అంతే ఆ జడ్లోని పూలన్నీ నా ప్రేమల్లో ఉన్నాయి తోడే ఆ గుడ్లోని అమ్మోరిలా వరమల్లె సల్లంగా చూడే నా పేరునే నీ పేరుగా రాసాను గమ్మత్తుగా మొత్తంగా మారిందే రాత బలేగా ఏ బెంగ లేకుండా సింధతో పేరా అమ్మడి గుండెల్లో నువ్వే ఉండగా మేఘల అంచుల్లో తేలే అలాగా. ఏం చేస్తున్నావు మహేష్? ఎక్సర్సైజ్ చేస్తున్నా రూపీ. నువ్వేం చేస్తున్నావు? నేను మేకప్ వేసుకుంటున్నా. చెయ్యి చెయ్యి, బాగా చెయ్యి. అభిషేక్ బచ్చన్ లెక్క కావాలి. ఓ చేస్తున్నా రూపీ. నువ్వు కూడా ఐశ్వర్య రాయి లెక్క కనబడాలా. లవ్ యూ మహేష్. నువ్వెప్పుడు నా మనసులో ఉంటావుగా. సేదా తీరే కలా నువ్వెప్పుడు నా మనసులో ఉంటావుగా. సేదు తీపియని పోల్చాలే నంది నోరే నా సెవిలో నాని మాటలే మోగేస్తూ ఉన్నాయ సేరి నా కల్లోను దేవుడు మంచి చేస్తాడా నీకు? చెత్త నా కొడక. తీసేనే నువ్వెప్పుడు నా మనసులో ఉంటావుగా. నా లోకమే అయ్యేను స్వర్గం లాగా సింగారి సూపులకే సిక్కుకున్నాడే బంగారి బుట్టలోకి వచ్చి సెరాడే సింగారి సూపు వల్ల సిక్కుకున్నాడే బంగారి భామ వల్ల వచ్చి పడ్డాడే తనతో రోజంతా తిరిగే ఊరంతా జతగా ఓ నీడలా తనదే ధ్యాసంట ఒకటే ఊసంట రే రే ఆపేదట మొత్తంగా మారిందే రాత బలేగా ఏ బెంగ లేకుండా సింధతో పేరా అమ్మడి గుండెల్లో నువ్వే ఉండగా మేఘల అంచుల్లో తేలే అలాగా. రూపీ ఒక ఫారిన్ ముద్దిగవా? నేనియనబ్బా, మా అమ్మ తిడుతుంది. ఎప్పుడు చూసినా ఇదే చెప్తావు. అయితే నేనే పెడతాలే. గట్లనే కొరకూడదు. లేదు లేదు. ఛీ, వాసన కొడుతుంది. నువ్వు అసలు పండ్లు దోమలే కదా. హే సరి ఇక ఇప్పుడే తోముకుంటా. ఫుల్ ఆర్గానిక్. ఇప్పుడు రూపీ. ఏంది రూపీ పుసులు కొడుతున్నావు? భయపడకు, నేనున్నారు. ఏం కాదు ఇవ్వు. హాయ్ గురు. కిస్ కావాలా? నుదుటి మీదనా మెడ మీదనా బుగ్గ మీద పెట్టాలా? ఎందుకు గురు భయపడుతున్నావు? ఫారిన్ కిస్ ఇవ్వనా లేదా ఇండియన్ కిస్ ఇవ్వనా? రారా రే, ఇంకోసారి మా ఏరియాకి వచ్చావనుకో లిప్ లాక్ ఇచ్చేస్తాను. తాత, మీ తాత మీ నాయనకు 60 ఎకరాల పొలం ఇచ్చిండు. ఇక మీ నాయన నీకు 60 ఎకరాల పొలం ఇచ్చిండు. కానీ నువ్వు మా నాయనకు 6 ఎకరాల పొలమే ఇచ్చావు. మిగతాదంతా ఏం చేసావు? ఒరే మనవడా, నేను సున్నం గురించి ఆలోచిస్తుంటే నువ్వు పొలం గురించి అడుగుతాయంట్రా? చెప్పులు ఏంటి మాణిక్యం? నీ దగ్గర సున్నం ఉందా? అది కాదు మాణిక్యం, డబ్బా నిండా ఆకులు పక్కన పెట్టుకొని కూర్చున్నావు. కొంచెం సున్న డబ్బా తెచ్చుకోలేవా? తెచ్చుకోవచ్చు, కానీ నీ చేత్తో ఇచ్చిన సున్నాన్ని ఆకు మీద వేసి నోట్లో పెట్టుకుంటే నాలికంతా జిమ్ 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 ఎర్రగా పండుతుంది నీలాగా. ఆహాహాహా, వయసు పెరిగే కొద్దీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. తీసుకా. సిగ్గుపడుతూ కూర్చుంటే నాలుగు ఎలా ఎర్రగా పండుతుంది సుబ్బులు. అదేంటంటే మనవడా? ఏం లేదు, 2 ఎకరాల పొలం ఏడబోయిందో సమజైందిలే. మహేష్, నన్ను ప్రేమిస్తున్నావు కదా. చూడు, చెయ్యి మీద నీ పేరే. చూడు, హార్ట్ మీద నీ పేరే. చెడ్డి మీద కూడా నీ పేరే. ఇంత ఇష్టం నువ్వంటే నాకు. ఐ లవ్ యూ మహేష్. ఏమైంది మహేష్? అది
నేనంటే నీకు నిజంగానే ఇష్టమా? చాలా ఇష్టం రా, నువ్వు నా ప్రాణం రా. నువ్వు నమ్మట్లేదు కదా, ఒక్క నిమిషం ఆగు. అయ్యో అమ్మా, భయమేస్తుంది. అయ్యో నొప్పిగా ఉంది. వద్దు రూపి, నీకు నొప్పి వస్తే నాకేడుపు వస్తుంది. నాకు తెలుసు నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో. నీ లెక్క మంచి అబ్బాయి దొరకడం నా అదృష్టం మహేషు. ఐ లవ్ యూ మహేషు. కిల్లాడిది అయిపోయావు కదరా ఎర్రి పప్పా. ఏ ఆంటీ, బాబు ఏడుస్తుంటే మీరు మొబైల్ చూస్తూ కూర్చురేంటి? ఏయ్ ఏమైందిరా బుడ్డోడా, ఇట్రా. వద్దు, నువ్వు ఆడిని ఉండు, ఇలాగే ఉరుకోబెడతా. ఇదిగో చూడరా బుడ్డోడా, నువ్వు ఏడు పాపలేదనుకో మీ అమ్మని తోలుకోవతా. ఏం మాట్లాడుతున్నావయ్యా? మీరు ఆగండి అంటే బాబును ఊరుకోబెడుతున్నా. నువ్వు ఏడు పాపలేదనుకో మీ అమ్మని తోలుకోవతా. ఏడు పాపుతావా మీ అమ్మని తోలుకోవనా? ఏడు పాపుతావా మీ అమ్మని తోలుకో. ఏంట్రా నా పెళ్ళాన్ని తీసుకెళ్ళంత పోటుగాడివారా నువ్వు? ఏయ్! నాటుకోడి ముక్కలు జిరిగినట్టు జిరుగుతారా నిన్ను? మొయ్యిరా, మొయ్. ప్లీజ్ ఏయ్! ఆంటీ, మూసుకో. చెప్పండి ఆంటీ. దాన్నే అడుగుతున్నారా రేయ్? మూసుకో, నువ్వురా. మూసుకో. మూసుకోరా. అరే మహేష్, ఎవడో అరిటాకుల మీద ఆడినట్టున్నాడు రా. అరే ఏంటి మహేషు, నీ నెత్తిలో గిన్ని పెయింట్లున్నాయి, నేను నిన్ను పెండ్లు చేసుకోను. గంత మాట నాకు తిరువాది పోయి గుండు కొట్టించుకోటాని కోసం. గట్లయితే సరే. మహేష్, ఒకసారి నీ అడిగెట్టు. నానా ఏటమంటున్నానా? మహేష్, ఈ అడుగు నీదే, ఆ చిన్న అడుగు ఎవరిదిరా? నాన్న చెప్పరా. నాన్న శేఖరే కూతురుది. శేఖరయ్య కూతురా? శేఖరయ్యకు ఒక్కతే కూతురు, 6 ఎకరాల చెరుకు తోట, 6 ఎకరాల అరటి తోట. మీ ఇద్దరికి పెళ్ళి అయితే 12 ఎకరాలు మనవే. సబాష్ నాన్న. ఎక్కడ మీ తాతల నాలుకను ఎర్రగా పండించడానికి మనకున్న 6 ఎకరాలని 6 సెంట్లు చేస్తారేమో అనుకున్నా, కానీ నువ్వు ట్రిపుల్ చేసేశారు. వెయ్యి రెస్టెప్పు. ఏమే, మన అమ్మాయి చదివేది చూస్తుంటే మన కుటుంబానికే కీర్తి తెచ్చేలా ఉందే. నిజంగా నిజం చెప్పారు. శేఖరయ్య కూతురు. చూసింది చాలు, పద. ఒంటరిగా కూర్చోకే మళ్ళీ, అది ఒక గోడ మీద ఉంది ఒక బల్లి. ఇదిగో తాత బీడి. ఇదేంట్రా సగం కాలిపోయింది ఇచ్చావు? మంట ఎక్కువ పెట్టేసినాక అందుకే. పైన ఎక్కువ కాలిపోయింది సరే, కింద ఎందుకురా తడిగా ఉంది? చెమటల వల్ల తాత. భయంలో 3 సార్లు దమ్ము కొట్టేశావు. ఎవరైనా చూస్తారేమోనని కంగారులో 2 సార్లు లాగేశావు. వచ్చే ముందు ఒకసారి గట్టిగా లాగేశావు. నీకెట్లా తెలుసు తాత? మీ నాన్నని కన్నా నాన్నని రా నేను. తప్పైపోయింది తాత. తీసుకో, మొత్తం కాల్చు. సగం కాలిస్తే ఆయుష్ తగ్గిపోతుంది. మొత్తం కలిస్తే ఆయుష్ తీరకముందే. తీసుకోండి. మన అమ్మాయి ఈ ఊర్లో ఉన్న అమ్మాయిలందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. నిజంగా నిజం చెప్పారండి. శేఖరయ్య కూతురు.
మరి ఊచిన చెత్త మొత్తం ఎక్కడే ఉంది? మరి నా కూతురు బుట్టలో ఏం తీసుకుపోయింది? ఏమండి హా? గోవిందా ఏమండి నగలు బట్టలు ఏమీ లేవండి. మన అమ్మాయి ఎవరినైనా ప్రేమించి కానీ వాడితో వెళ్ళిపోయి ఉంటుందంటావా? నిజంగా నిజం చెప్పారండి. అంటే ఆ రోజు తన బుక్ లో ఆ మోహన్ రావు కొడుకు పేరు రాసుంది. మరి నాకెందుకు చెప్పలేదు నువ్వు? నిజంగా నన్ను మీరు అడగలేదు కదా. కొంచెం కూడా బుర్రలేదే నీకు? నిజంగా నిజం చెప్పారండి. నాకొచ్చి తగులుకున్నారు మీరు. నా పరువు మర్యాద అంతా పోయింది. ముందు నిన్నానాలే. నేనేం చేశాను? రిచ్ మ్యాన్ పాలు పితికే టైం అయినా ఈ నా కొడుకు ఆవులను తోలుకుని ఇంకా రాలేదేంటి? ఇదిగో మోహన్ రావు, ఆ రోజు 50,000కి 500 తగ్గిన ఆవును అమ్మనా అన్నావు కదా. ఇప్పుడు చూడు నీ కొడుకు 45,000కే అమ్మేశాడు. వెళ్ళు. ఏమండి ఆ శేఖరయ్య కూతురు ఎవరితోనో లేచిపోయిందంట. ఆ, రే దొంగరా కొడక, 6 ఎకరాలని 12 ఎకరాలు చేస్తానని చెప్పి నా ఆవుల్ని అమ్ముకొని పారిపోయావు కదరా దొంగరా కొడక. అంటే ఏ గంగమ్మ, నీ కొడుకుతోనే. వినండి అయ్యో వినండి, శేఖరయ్య కూతురు మోహన్ రావు కొడుకు ఇద్దరు లేచిపోయారు. మహేషు, ఈ పైసలతో 1-2 నెలలు మహారాణి లెక్క చూసుకుంటావు. గా తర్వాత నాగులున్నాయిగా. నేను ఇయ్యను, మా అమ్మ తిడుతుంది. కావాలంటే ఇడాకులు ఇస్తా. ఈ 20 నిమిషాల పాటు మీరు నవ్వినట్టయితే ఈ నంబర్కి 20 రూపాయలు పంపించి మమ్మల్ని సంతోషపెట్టండి. అదే సంతోషంతో 21 వండర్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. మా షార్ట్ ఫిలిం కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. పిఎన్జి స్టూడియోకి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.